హలో గైస్, అప్పుడే చూస్తూ చూస్తూ 2026లో 6 మంత్స్ కూడా అయిపోయాయి. కెరియర్ సంగతి ఎలాగో ముందుకు పోవట్లేదు. పోనీ టీఎఫ్ అయినా ముందుకు పోతుందా అనుకుంటే అది అస్సలు కదలట్లేదు. అసలు 6 మంత్స్ అయిపోయినాయి, ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుపెట్టుకునే సినిమా రాలేదంటే నమ్మండి. అంటే అసలు హిట్లు లేవంటే కాదు, హిట్లు ఉన్నాయి. కొన్ని కొన్ని హిట్ ఎందుకు అయ్యాయో కూడా అర్థం కాని హిట్లు ఉన్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే టీఎఫ్ఐ నుంచి 2026 సినిమా అంటే ఇదిరా అని గుర్తుపెట్టుకునే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఓకే, ఇంకా వీడియోలో దీని గురించే డీప్ గా మాట్లాడుకుందాం. ఈరోజు మన టాపిక్ అదే 2026 ఫస్ట్ హాఫ్ రౌండ్ అప్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చెక్అౌట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి మావా. జనవరి 2026 ఈ మంత్ లో టోటల్ గా 6 నోటబుల్ రిలీజెస్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా సంక్రాంతి సీజన్ లోనే వచ్చాయి. అందులో ఫస్ట్ రిలీజ్ అయింది మన రాజాసాబ్. ప్రభాస్ వింటేజ్ కామెడీ అని చెప్పి క్రింజ్ కామెడీ చూపించారు. చూసిన ఆడియన్స్ కి ఒక పెద్ద రాడ్ దింపి పిల్ల లగ్జరీలో చిల్ అవుతున్నాడు మన మారుతి సాబ్. టోటల్ గా ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. సో ఫస్ట్ దే పోయింది. నెక్స్ట్ మన చిరంజీవి గారి శంకర వరప్రసాద్ సినిమా అయితే వచ్చింది. నిజం చెప్పాలంటే అనిల్ గారు ఎక్కడో మర్చేసుకుని పుట్టేశారు. లేకపోతే ఇలాంటి రొట్ట కామెడీతో వచ్చినా కూడా హిట్ కొట్టడం ఏంటి సార్ మీరు? ఎలా కట్టప్ప ఇవాళ ఎలా వీలవుతుంది? ఆ నెక్స్ట్ రవితేజ గారి భక్త మహాశైల్ కు విజ్ఞప్తి వచ్చింది. సినిమా అయితే ప్రీవియస్ రవితేజ సినిమాల కంటే కొంచెం బెటరే, కానీ అన్ఫార్చునేట్లీ హిట్ మాత్రం కాలేకపోయింది. నెక్స్ట్ అనగనగా ఒక రాజు, మళ్ళీ నవీన్ వచ్చాడు, హిట్ కొట్టాడు. ఇంకా లాస్ట్ లో మన శర్వానంద్ గారు అయితే అసలు హైపే లేని సినిమాతో వచ్చి సర్ప్రైజింగ్ హిట్ కొట్టారు. ఇలా కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులతో జనవరి యావరేజ్ గా నడిచింది. ఇంకా ఫెబ్ 2026 కి వస్తే ఈ మంత్ లో 4 చిన్న సినిమాలు రిలీజ్ అయినాయి. ఫస్ట్ ఇది మన గుణశేఖర్ గారి డైరెక్షన్ లో యుఫోరియా. ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఆ నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ మన విశ్వక్సేన్ అన్న కామెడీ సినిమా, అది కూడా అనుదీప్ డైరెక్షన్ లో అనగానే ఒక జాతి రత్నాలు రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేశారు అంతా. కానీ వాళ్ళు తీసింది ఒక రొట్ట ప్రోమాక్స్ కామెడీని. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అయితే డిజాస్టర్ అవ్వక తప్పలేదు. ఆ తర్వాత మన సంతోష్ శోభన్ గారి కపుల్ ఫ్రెండ్లీ అయితే రిలీజ్ అయింది. సినిమా బాగుంది, చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి. కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరిగ్గా పర్ఫార్మ్ చేయలేక ఫ్లాప్ అయింది సినిమా. ఆ నెక్స్ట్ మళ్ళీ కామెడీ పేరుతో విష్ణు విన్యాసం అని శ్రీ విష్ణు గారు వచ్చారు. సినిమా బాగాలేకపోయినా గానీ కలెక్షన్స్ వచ్చాయంటే అది జస్ట్ శ్రీ విష్ణు గారి క్రేజ్ వల్లే. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అయితే యావరేజ్ గా నడిచింది. సో ఫెబ్ మంత్ అయితే 2 యావరేజెస్, 1 ఫ్లాప్, 1 డిజాస్టర్ తో చాలా బ్యాడ్ గా ముగిసింది. ఇంకా మార్చ్ 2026 విషయానికి వస్తే ఈ మంత్ లో టోటల్ గా 5 సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు. ముందుగా మృత్యుంజయ్ సినిమా బానే ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వైజ్ మాత్రం ఫ్లాప్. నెక్స్ట్ సాంప్రదాయని శుద్ధ పూసని ఎందుకు రిలీజ్ చేశారో కూడా తెలియకుండా రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు తన ఫస్ట్ డైరెక్టర్ గా చేసిన సినిమా సరస్వతిని రిలీజ్ చేసి ఫ్లాప్ కొట్టారు. కరెక్ట్ గా అప్పుడు వచ్చిందండి మన కల్ట్ కెప్టెన్ తీసిన కళాఖండం ఉస్తాద్ భగత్ సింగ్. వీళ్ళు చేసిన బిల్డప్ కి నిజంగానే మంచి సినిమా తీసారేమో అని అనుకున్నా. అంటే ఆ ట్రైలరే రాడ్ అనుకుంటే సినిమా అంతకు మించి ఉంటది, అది వేరే విషయం. సో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ వైజ్ ఇది కూడా డిజాస్టర్ అయింది. నెక్స్ట్ ఈ నిబ్బా నిబ్బి బ్యాచ్ మళ్ళీ బ్యాండ్ మేళం అని చెప్పొచ్చారు, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్ కొట్టారు. సో ఈ మంత్ లో కూడా చెప్పుకోదగ్గ పెద్ద హిట్లు లేకపోవడంతో టీఎఫ్ఐఓతో మళ్ళీ రిలీజులతోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా ఏప్రిల్ విషయానికి వస్తే ఈ మంత్ లో నోటబుల్ రిలీజెస్ బానే జరిగాయి. ఫస్ట్ బైకర్ మూవీ వచ్చింది. శర్వా గారు ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టినా సరే ఎందుకో ఆడియన్స్ ని మాత్రం అట్రాక్ట్ చేయలేకపోయింది. యాజ్ ఎ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ వైజ్ ఫ్లాప్. ఆ నెక్స్ట్ అదే రోజున రాకాస్ అనే హారర్ కామెడీని రిలీజ్ చేశారు. బైకర్ కన్నా కొంచెం కలెక్షన్స్ వైజ్ బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది, కానీ బ్రేక్ ఈవెన్ మాత్రం అవ్వలేక ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మన మోస్ట్ అవైటెడ్ డెకాయిట్ రిలీజ్ అయింది. అడివిశేష్ గారి మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి పోతే ఇది కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేక శేష్ గారికి ఫ్లాప్ తెచ్చిపెట్టింది. నెక్స్ట్ బ్యాడ్ బాయ్ కార్తిక్. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే. ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. ఆ తర్వాత పాపం ప్రతాప్, తిమ్మరూరిపల్లి టీవీ అనే 2 కంటెంట్ బేస్డ్ సినిమాలు అయితే వచ్చాయి, కానీ 2 కూడా ఫ్లాప్ అవడంతో ఈ మంత్ కూడా సినిమా ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంటే మిగిలింది. మే 2026 పీక్ సమ్మర్ సీజన్, కానీ సినిమాలు లేవు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచే డిజాస్టర్ స్టార్ట్ అయింది. మే 1st రిలీజ్ అయిన సత్య, జెట్లీ, తరుణ్ భాస్కర్ గారి గాయపడ్డ సింహం 2 కూడా డిజాస్టర్ అయినాయి. నెక్స్ట్ ఈ మంత్ లో వచ్చిన ఏ సినిమాలు కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోయినాయి. గోదావరి గట్టుపైన, రేజర్, సతీ లీలావతి, పురుష, అగ్లీ స్టోరీ, త్రికాల, మారీచిక ఇలా ఎన్నో చిన్న సినిమాలు అసలు రిలీజ్ అయినాయా లేదా అనే తెలియకుండానే వచ్చి సైలెంట్ గా ఫ్లాప్ కొట్టి వెళ్ళిపోయినాయి. ఆడియన్స్ అంతా ఫుల్ డిసప్పాయింట్మెంట్. అసలు పీక్ సమ్మర్ సీజన్ లో కూడా ఒక్క పెద్ద సినిమా లేకపోవడం ఏంటి? ఓవరాల్ గా మే మంత్ అయితే ఒక్క హిట్ కూడా లేక కంప్లీట్ డిజాస్టర్ అయింది.
ఇంకా ఫైనల్లీ జూన్ విషయానికి వస్తే చాలా రోజులకి ఆడియన్స్ ఆకలి పెద్ద మూవీతో కొంచెం తీరిందనే చెప్పాలి. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా సరే జనాలు మాత్రం సెకండ్ వీక్ వరకు బానే థియేటర్స్ కి వెళ్లారు. కానీ ఇంత హైప్ ఉన్న టికెట్ హైక్స్ ఉన్నా కొన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అయింది, కొన్ని ఏరియాస్ లో కాలేకపోయింది. సో ఓవరాల్ గా ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజ్ గా నిలిచింది. అండ్ నెక్స్ట్ సంగీతం శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన సంగీతం మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా కాన్సెప్ట్ బానే ఉన్నా కూడా సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వైజ్ అయితే ఫ్లాప్ గా నిలిచింది. నెక్స్ట్ మన సమంత గారి సినిమా అసలు నిజంగా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమాకి మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా సమంత గారి క్రేజ్ వల్ల సినిమా అయితే నడిచేసింది. సో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ పరంగా చూస్తే 2026 ఫస్ట్ హాఫ్ లో కేవలం 2 బ్లాక్ బస్టర్లు, 2 క్లీన్ హిట్స్ మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్ మూవీసే. సినిమా ఫ్యాన్స్ కి 6 నెలలు చాలా డిసప్పాయింట్మెంట్ గా నడిచింది. కానీ అప్కమింగ్ మంత్స్ లో నాకు కొంచెం హోప్ ఉన్న సినిమాలు అయితే ఉన్నాయి. జూలైలో రావ్ బహదూర్, ఆగస్ట్ లో ఇరుముడి, సెప్టెంబర్ లో రణబలి. ఇవి మాత్రం నాకు కొంచెం హోప్ ఇచ్చే సినిమాలు. ఇంకా మిగతా పెద్ద సినిమాలు ఏటికి కూడా ప్రాపర్ రిలీజ్ డేట్ లేవు కదా. పారడైజ్ ఏమో ఆగస్ట్ అంటారు, నవంబర్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటారు. అది రిలీజ్ అయితే మాత్రం ఇండస్ట్రీ కొంచెం ఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ అది ఎప్పుడు వస్తుందో చూడాలి. సో అది గైస్ ఓవరాల్ గా మన TFI 2026 ఫస్ట్ హాఫ్ రౌండ్ అప్. హోప్ ఈ అప్కమింగ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం బెటర్ ఉంటదని కోరుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నా. మన వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని, మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టాటా, బై బై, సీ యూ.